వాళ్ళ పరిపాలన, వాళ్ళ పరిస్థితి, ఎలా వాళ్ళ ఆగడాలు ఎట్లా ఉన్నాయో చూడండి. అది నేనే ఏదో పుట్టించి కల్పించి లేనిది చెప్తాడు అన్నా అన్నట్టు కాదు. సాక్ష్యం ఉంటేనే చెప్తాను నేను. లోపల ఏం జరుగుతుందో తెలిస్తేనే చెప్తాం మనం. ఇవన్నీ లేనియే బయటకు రావు. ఈయనెవరో తెలుసా? మాజీ మంత్రి ఈయన చిన్నారెడ్డి, ప్రణాళిక సంఘం చైర్మన్గా కూడా పనిచేసాడు. ఇగో మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లకు కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడు సీనియర్ నాయకులని ప్రజలనే లైట్ తీసుకుంటారు మీ వాళ్ళు. ఇంకా మిమ్మల్ని ఆడున్నదే ఇంకా నువ్వు పెద్ద మనిషి. పబ్లిక్నే ఓటేసిన పబ్లిక్నే లైట్ తీసుకుంది మీ ప్రభుత్వం, మీ పెద్ద మనుషులు. ఇక మీరు కష్టపడ్డాము, మేము అది చేసినాం ఇది చేసినాం, మొద్దులు మోసినాం మొరలు మోసినాం అంటే ఇలా మిమ్మల్ని నమ్మేటోడు చూడరు. ఇంకా వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం ఈయన టికెట్ ఎగబెట్టారు తెలుసా? అసలు ముచ్చట ఏం తెలుసా మీకు? ఈయన పేరు లిస్ట్లో వచ్చింది, ఫస్ట్ లిస్ట్లో క్లియర్ అయిపోయినాయి. టికెట్లు కన్ఫర్మ్ చేస్తారు కదా, అప్పుడు బీఫామ్లు కన్ఫర్మ్ చేసేటప్పుడు అధిష్టానం ఫైనల్ చేసిన లిస్ట్లో ఈయన పేరు ఉంది, జి చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చేటప్పటికల్లా ఆయన పేరు ఎగరగొట్టేసిరు మొన్న. ఇక అట్లా కాంప్రమైజ్ చేసిర్రు, ఆయన దొరకబట్టిర్రు. బాపు నువ్వు పెద్ద మనిషి అయిను, ఆగే నువ్వు జర పిల్లగాళ్ళకి ఇద్దాం, ఈసారి వాళ్ళని గెలిచేటోనికి ఇద్దాం, నువ్వు గెలిపి నీకేమైనా చేస్తాం అన్నోళ్ళు. ఆయన ఏమడిగింది తెలుసా? 1-2 మండలాలలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లే ఉన్న 7 మండలాలలో ఎక్కువ కూడా అడగలేడు. 1-2 మండలాలకు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్కి ఇయ్యి అని అడిగాడు. నేను చెప్పిన వాళ్ళకి ఇయ్యరు అని చెప్పిండట. టిష్యూ పేపర్ లెక్క తుడిసవతలు పడిచారట. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరాచకం ఏందో, ఎమ్మెల్యే చేస్తున్న పనులేందో చెప్తాడు ఆయన నోటి నుంచి వినూరి. మళ్ళీ ఇది చెప్తే నమ్మరు కదా, ఎవరు చెప్పినా నమ్మరు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న దాష్టికాలు ఏంటో చెప్తే ఎవరికి నమ్మబుద్ధి కాదు కదా. ఇగో చూడు ఒకసారి. మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి చెప్పాడు అన్న, 5 సార్లు నేను గెలిచిన ఎమ్మెల్యేగా అఫీషియల్స్ ఎప్పుడు కూడా ఇంత భయపడకపోతుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారైపోయినాయని చెప్తూ ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు అని అంటా ఉన్నాడు. అసలు ఎమ్మెల్యే అంటేనే ఒక ఆర్డినరీ అని తెలుసుకోకపోతే మన బతుకులు గింతే. ఇక ఎమ్మెల్యే అనగానే మనం వాడిని చూస్తే ఇట్లా ఉనికిపోవాలి. ఇట్లా ఏమంటాడో ఏందో, ఏం రాక్షసులా దున్నపోతులు లెక్క బలిచి ఒకడొకటి అందరినీ అంటలేను అన్న. మంచి ఎమ్మెల్యే లేరంటే ఉండొచ్చు, కానీ ఒక్కొక్క దుర్మార్గుడు నరరూప రాక్షసుల లెక్క బిహేవియర్. ఓటు వేసినోని ఒక తీరు, వేయనోని ఒక తీరు, అవతలని ఒక తీరు, ఈ పాటను ఒక తీరు, తమాషాలు చేస్తారు గ్రామాలల్లో. ఇది తెలవకపోతే మనం వెనక పడిపోతాం. అబ్బో ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు పోవాలి. ఏంది ఎమ్మెల్యే? ఎట్లయింది ఎమ్మెల్యే? ఎవరి రెక్కల కష్టం మీద అయింది ఎమ్మెల్యే? ఎవరి ఓటుతో, ఎవరి బిచ్చంతో ఆడ కూర్చున్నాడు? ఇది తెలియదా? ఇది తెలియనంత వరకు మనం నష్టపోతాం. ఈయన డైరెక్ట్గా చెప్తున్నారు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇంతగానం భయపడతారు పోలీసు వాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా అంటా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే చెప్తా కానీ మనకు అర్థం కాదు. ఇది ఎమ్మెల్యే అంటాడు ఆర్డినరీ, ఏం చేయలేడు. నేనేమంటున్నా, ఓకే ఇలా ఎమ్మెల్యే అనేటోడు మొగోడు అయితే చలో నేను ఆర్డినరీ అని ఆయన అన్నాడు కదా, నేను రివర్స్లో వస్తా. ఆయన ఇట్లా అన్నాడు కాబట్టి నేను రివర్స్లో వస్తా. ఎమ్మెల్యే అనేటోడు మొగోడు అయితే ఇలా రైతు భరోసా మనకు వల్లే కదా. ఓ 7 ఎకరాలు అయినా మనిషి పోయి, సార్ నాకు పడలేదు సార్, ఈ 7 ఎకరాలకు రైతు భరోసా వేపిమంటే వేపిస్తాడా? వస్తుందా? ఆయనతో అవుతుందా? పోనీ అది రాలే. ఓలకన్నా ఇలా రుణమాఫీ జరగలే కదా అన్న, 2 లక్షల మీద ఉన్నది నేను కట్టొచ్చినా, జర నాకు ఈ జేపీ అన్న అంటే ఆయనకు అమౌంట్ వేపియగలుగుతాడా? వేపియలేడు కదా. అంటే ఏందో అర్థమైంది కదా మనకి. అసలు మొత్తం ఎక్కడుందనేది అయితే తెలిసింది కదా. అంటే ఈయన చేతిలో ఏం పవర్ ఉందనేది తెలుసు కదా మనకి. ఓ పింఛన్ పెట్టిస్తాడా, లేకపోతే ఇంకేమైనా స్కీమ్ తెప్పిస్తాడా, ఇంకేమైనా ఇప్పిస్తాడా, ఏం చేస్తాడా అనేది ఆయన పరిమితులేంది, ఆయన పరిధులేంది అని తెలుసుకోనంత వరకు ఆయన హీరో లెక్క. అబ్బా నియోజకవర్గంలో దిగండంటే వెనుకో కారు, ముందరో కారు, ఓ పోలీసు, ఓ జీబు, ఓ కథ కార్ఖానా, మొత్తం ఆయనని ఏదో చేస్తారు. ఇక దేవుని లెక్క చేస్తారు. ఆయనంతలో ఆయన వచ్చి ఆయన పని చేసుకుని ఆయన బయటట్టు ఉండాలి. కాదట్లా పండుగ. ఎమ్మెల్యే సాబ్ వస్తుండే, ఎమ్మెల్యే సాబ్ ఏం సాపు? మనని సాబ్ చేయనీకి వస్తారు వాళ్ళు. ఎమ్మెల్యే సాబ్ వచ్చేది మన బతుకులు మార్చనీకి కాదు, మనని సాబ్ చేసిపోనీకి వస్తారు, మంచిగా మనని నిండా కొరిగిపోనీకి వస్తారు. అట్లాంటి దొంగలు ఉన్నారు ఇప్పుడు. అలాంటి పరిస్థితులను మనం పసిగట్టాలి. డైరెక్ట్గా ఒక మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు 5 సార్లు గెలిచినాయని చెప్తా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే అంటాడు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకి ఇంత భయపడతారని డైరెక్ట్గా చెప్తుండే. పోలీసు వాళ్ళు అంతా పోయి
పోయి పని చేయరు కాడ ఏం చేస్తారో చేయరు. ఈయనైతే కడుగుతుండని చెప్పిండు, నేను ఆ మాట అంటలేను, కానీ కావాలని లెక్క పని చేస్తున్నాడు. గూర్ఖాల కంటే అది అనమాట. తూడి మేఘారెడ్డి ఆడ గెలిచిన ఆయన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఈయన మీద గెలిచిన ఆయన. ఆ మేఘారెడ్డి ఇంటికాడ మొత్తం పని చేస్తున్నాడు. ఈ మేఘారెడ్డి నీతులు వల్లేసిండే. ఈ మేఘారెడ్డి నేను ఇంటర్వ్యూ చేసిన ఆయనను ఎలక్షన్ ముందు, అప్పటికి టికెట్ ఆయన కన్ఫర్మ్ కాలే, బట్ వస్తుందేమో అన్నట్టుగా ఆయన హోప్తోని అన్న ఒక ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ పెట్టుకుంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏం తెలుసా, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆడ పాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నాడట అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉండే కదా, అయితే ఆ నిరంజన్ రెడ్డి అట జర దొరవేషాలు వేస్తున్నాడట, దొర లెక్కలు చేస్తున్నాడట. ఆయన ఏం చేస్తున్నాడట అంటే ఆయన ఆఫీస్లో అక్కడికి నియోజకవర్గంలో ఎవరైనా చూస్తే చెప్పండి, ఆయన టేబుల్ వేసుకొని ఒకటే కుర్చీ వేసుకొని కూర్చుంటాడట. జెడ్పీటీసీ రాని, ఎంపీపీ రాని, ఎంపీటీసీ రాని, ఎవరన్నా రాని పోయి నిలబడి సార్కు దండం పెట్టాలట. అదేదో గంగిరెద్దు ఉంటుంది చూడు, గంగిరెద్దులకి దండం పెట్టాలట, తలూపి రావాలట. అంతే. ఇక్కడ మాట్లాడేది ఏమి ఉండదు, ఆయన ఎదురు మాట్లాడేది కూడా ఏం చెప్పాడట. అంటే ఇక మళ్ళీ సమాధానం ఉండదట ఇక దానికి. మనం చెప్పొద్దు అన్నట్టు. ఇక ఆయన అన్నది విని రావాలి తప్ప మళ్ళీ మనం చెప్పొద్దట. ఆ పరిస్థితులకేంచి అక్కడ నియోజకవర్గ నాయకులని ప్రజలని బయటేస్తా అని చెప్పినటువంటి తూడి మేఘారెడ్డి ఇలా చేస్తున్న నిర్వాహకం ఇది. మళ్ళా ఆనాడు నీతులు వల్లేసిండు, ఎమ్మెల్యే కాలేదు కాబట్టి బ్రహ్మాండంగా చెప్పిండు. నిజంగా ఒక టేబుల్ వేసుకొని కూర్చుంటే మాకు కళ్ళపొంటి నీళ్ళు వస్తుండే. నిరంజన్ రెడ్డి దగ్గర పోతే ఆడ పోయి చూస్తే ఆయన మంత్రి పేరు మంత్రే కానీ రాజు కంటే ఎక్కువ చేస్తుండే. అందుకే మేము ఇబ్బందులు పడ్డాం. నా నాయకులలో కూడా వచ్చేసింది విరక్తి. ఏంది ఇట్లా తయారైపోయాడు, కేసీఆర్ కంటే ఎక్కువ బిహేవ్ చేస్తుండు, దొర లెక్క వెళ్తా ఉన్నాడు అని చెప్పి ఆయన ఫీల్ అయినామని అన్నాడు. కాబట్టే ఆనాడు మార్పు కోరుకున్నారు ప్రజలని చెప్పిన ఆయన ఇలా నీ దొర, మరి ఆ దొర పోతే ఈ దొర వస్తే ఈ దొర ఇంటికాడ ఇలా పోలీసు వాళ్ళంతా క్యూ కట్టి నిలబడ్డారట. ఎవరన్నారు ఇది పోనీ నేను కథ కల్పించామన్నా, కథ అల్లిగిట్లేమన్నా రాస్తిమా ఇక్కడ చెప్తిమా. ఇగో పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఇదైతే భలే చెప్పినావా నన్ను. వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు, వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు పోలీసులు. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఒక పేదోడు పోలీస్ స్టేషన్కి పోతే ఏం ఆట ఆడిస్తారు ఈ పోలీసులు. బాబా మామూలు ఆట ఉండదు వాళ్ళది. ఆ కుసొమ్మని చెప్పరు, అడిగే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు వచ్చినావు, ఏదో ఆ పోలీస్ స్టేషన్ మనకి రాసి ఇచ్చినట్టు మొత్తం అలా అయ్యేది అలా తాతది అందరిది అయినట్టు. ఆడ ఏదో నేను టెంపరవరీ, నా తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఈ సీటు నాది పర్మనెంట్ కాదు అని అనుకోడు. అన్న రండి ఏంది, లేకపోతే అన్నా అనకపోతే నువ్వు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మీరే పెట్టిరు, సరే ఏమంటావాను కానీ చెప్పండి, చెప్పు బాబు అని చెప్పి అడిగే విధానము, కూర్చోబెట్టుకొని ఆయన పరిస్థితి ఉందో అడిగే పరిస్థితి ఇవన్నీ ఉండాలి కదా. అవి లేవు. ఒక పేదోడు ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే గడుపు ఎక్కాలంటే భయపడాలి. కానీ వీళ్ళు మాత్రం ఒక ఎమ్మెల్యే దగ్గరకు ఊడిగం చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళ పరిస్థితి వాళ్ళే చెప్పిండు. ఆ ఎమ్మెల్యే వాళ్ళ నాయకుడే చెప్పిండు, ఆ నియోజకవర్గం నాయకుడే చెప్పిండు, గత మాజీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోనీ బయటోడు చెప్పిండు, ప్రతిపక్షమోడు చెప్పిండు అంటే అది వేరే ముచ్చట. అది కళ్ళు మండి చెప్పిండు, లేకపోతే ఆయనకి ఇష్టం లేక చెప్పిండు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, మీ నాయకుడే కదా డైరెక్ట్గా చెప్తుండు. కేసు పెట్టమంటే పెట్టచ్చట, తీయమంటే తీయచ్చట. గింత అల్గా ఉంటే మరి పేదోని ఎందుకు ఏడిపిస్తారు వీళ్ళు? ఇంత అల్గా ఉంటే పెట్టచ్చు అంటే పెట్టొచ్చు, తీయొచ్చు అంటే తీయొచ్చు, ఎఫ్ఐఆర్ అంటే సింపుల్ అని అనేటట్టు అయితే పేదోని ఎందుకు రాబాయి గ్రామాలను నాశనం పడుతుర్రు, వాడిని ఎందుకు రాబాయి ఏడిపిస్తుర్రు? వాడేం పాపం చేసాడు అంటే మీకు గెలిచి ఎమ్మెల్యే అయితే మనకు సలాములు కొడతారు అన్నట్టు, లేకపోతే మాత్రం వాడిని లుంగిలు కూడా వీక్తారు అన్నట్టు. ఇది మీ పని, ఇది మీ కథ, ఇది మీ లెక్క పోలీసు వాళ్ళది. ఏదో ఒక తొట్టి గ్యాంగు మీ వెంబడి తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటతెల్లం అయిపోయాయి. 25,000 మెజార్టీ 5,000 ఎందుకు దొరుకుతాయి చెప్పు? నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు. నిన్న సిగ్గుచేటు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలేదు. వనపర్తి నుంచి అఫీషియల్ కార్లో తుమ్మల నాగేశ్వరరావుని పోనీయలేదు. అఫీషియల్ కార్లో అంటే విత్ ప్రోటోకాల్ కాన్వాయ్లో పోనీయలేదు. దానికి కారణం ఏంటి చెప్పాలనా? తుమ్మల నాగేశ్వరరావు ఎరక కదా మీకు, మన తుమ్మబంక వ్యవసాయ శాఖ మంత్రి. ఇగో అఫీషియల్ కార్లో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమ్మి ఉన్నారంట, ఎక్కడ అడగిస్తారని. ఓ సాధారణ కారు ఎందుకు అడగిస్తారు మరి? వ్యవసాయ శాఖ మంత్రి ఏడ దొరుకుతారని చూస్తారు మరి రైతులు కూడా. ఏడుంటాడు, ఏడబోతాడు, ఏంది కథ అని ఎదురు చూస్తారు. ఇలా వేరే కార్లలో తిరిగే కాడికి వచ్చిర్రా ఇల్లుగా తప్పించుకొని తీసుకొని వచ్చినారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు తెలియలేదు. నీకు తెలియదు కానీ కాంట్రవర్సీ ఉన్నప్పుడు నీకు తెలియదు కానీ మాకు ఎరక.
నీకు తెలియదు కానీ మాకు తెలుసు, పెద్ద మనిషి నీకు కూడా తెలుసు, కానీ ఆయనకి ఏం అవసరం పడ్డదో అని వేరే రకంగా అనబోయి నీకేం కర్మ పట్టిందిరా నాయన అని అనబోయి ఇట్లా అన్నావు. కానీ నేనేమంటా ఉన్నంటే ఆయన ఏడ తిరిగినా నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇలా తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టు ఆయన, సరే నేను పెద్ద మనిషి, ఆయనేమి అగౌరవపరుస్తలేను, నాకు అది అవసరం కూడా లేదు, అక్కర కూడా లేదు, మంచి చేస్తే నేను ఎందుకంటా. కానీ ఒక చిన్న ఛాలెంజ్ ఉంది, నీకు ధైర్యం ఉంటే సరే. ఇప్పుడు ఇవన్నీ చేసిన ఛాలెంజ్లు పక్కకు పెడదాం. ఆయన రుణమాఫీ అయినా ఈ రుణమాఫీ కానీ లేకపోతే రైతు భరోసా పడని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంత పక్కకు పెడదాం. నేను మంచిగా ప్రేమతో అడుగుతా ఉన్నా తుమ్మల గారిని, ఇంత సీనియర్ నాయకులు మీరు, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా పనిచేసిన మీరు, ఇంత అనుభవం ఉన్న మీరు, ఒకసారి మీ ప్రోటోకాలా లేకపోతే మీ 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 కాన్వాయ్ అయినా పక్కకు పెట్టి ఏదన్నా ఒక 2-3 గ్రామాలు ఎంచుకొని ఒకసారి ఒక పాదయాత్ర చేసి చూడు సార్. నిజంగా చెప్తాను సార్ అంటున్నా నేను. ఇక నేను ఇంతకుముందు అన్నయ్యని విడిచిపెడుతున్నా, ఇప్పుడు చెప్తున్నా, అసలు ముచ్చట చెప్తా ఉన్నా. ఏదైనా అంటే కూడా సారీ చెప్తా ఉన్నా నీకు. ఒక్క 2-3 గ్రామాలు మా రైతన్నల దగ్గరకు ఒక్కసారి కనబడరా, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏంది, ఎట్లా చేస్తూ ఉన్నారని ఒక్కసారి ఒక 2-3 గ్రామాలు ఎంచుకొని తిరిగిరా, నీకు అర్థమవుతుంది ఇవాళ రైతులు పడుతున్న బాధలు. ఇక దీంతో పాటు ఇక చూడండి ఒక్కసారి, మీకు బాధలంటే గమ్మత్ అనిపిస్తుంది. గాలేం బాధలు ఉంటాయన్న, గాలకేం ఇబ్బంది అన్న, పెరగన్నం తిని అరుగుల మీద పడేటోళ్ళు గాలకేం అక్కరన్నా. ఇంకా మెసేజ్లు పెడతారు, మెసేజ్లు పెట్టి కొంతమంది తాగస్తురు సార్, తాగస్తురు కాబట్టి మేము అట్లా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టిరు మెసేజ్ మళ్ళీ ఒకటి, వాళ్ళు తాగొస్తారు రైతులు అట తాగిపోయి మనం పోయి ఇష్టం ఉన్నట్టుగా అడుగుతున్నమాట. మరి వాళ్ళకంత నొప్పి అవుతున్నదట. మరి ఎవరో వాళ్ళు ఆ పోయిన వాళ్ళు ఎవరో అంత చులకనగా ఎందుకు మాట్లాడన్న వాళ్ళు. ఇగో ఇంకో వీడియో పంపినావన్నా. రోజులు తెస్తాడు, తెచ్చిండు, ఆనాటి రోజులు తెస్తాడు అంటారు. తెస్తిరా, చెప్పులు పెట్టుకొని కూర్చునిరా, ఉండనా ఇది. ఒక 22-23 కరోనా తర్వాత ఒక 2 జిల్లాలలో జరిగింది, అది కేసీఆర్ హయాంలో కూడా జరిగింది. దీన్ని నేను మళ్ళీ అది దాచి ఇది చెప్పాల్సిన పనిలే. రైతులకు అప్పుడు మోసమే జరిగింది, కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. ఆ జరగడంతో పాటు ఒక 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా గిదే పరిస్థితి వచ్చింది. విత్తనాల కోసం, ఎరువుల కోసం చెప్పులు పెట్టుకొని తువ్వాలు పెట్టుకొని కూర్చుంటే ఆదిలాబాద్ జిల్లాలో కరెక్ట్గా మాట్లాడినాం. ఆనాడు ఇంతకంటే ఎక్కువ విమర్శించినాం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గిదేనా నీ చిత్తశుద్ధి రైతుల మీద అని చెప్పి ఆనాడు ప్రశ్నించినాం. ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, అది 7 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత జరిగిన ముచ్చట అయితే ఇవాళ మీరు సంవత్సరంలోనే చేస్తున్నటువంటి మీ పరిస్థితి. సంవత్సరంలోనే ఆనాటి రోజులు తెస్తామని చెప్పినారు, తీసుకొచ్చి మళ్ళా రైతులను గదే బిచ్చగాల లెక్క తయారు చేశారు. మంచిగా చెప్పులు తువ్వాలను పెట్టుకొని కూర్చునే కాడికి తెచ్చారు. విత్తనాల కోసం కొట్లాట, ఎరువుల కోసం తన్లాట, పంటలు పండించుడు కోసం ఆయన బాధలే పడాలి. చివరికి ఆయన అమ్ముకుందామంటే ఆయన ఏడిపిస్తారు. ఇంకా ఏం మిగిలింది చెప్పుండ్రు. ఆయనకి మీరు ఏ రకంగా హెల్ప్ చేస్తారో చెప్పండి. చెప్పేటప్పుడు ఎందుకు చెప్తారు? మరి ఇలా గింత ఏడుస్తూ ఉంటే మీరే కదా సన్నాసులు లెక్క బయటకు వచ్చి నీతులు వాళ్ళేస్తారు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం అని మీరే మాటలు చెప్తారు కదా. మరి ఏమయ్యాలా, ఎక్కడ పోయినాయి అవన్నీ కూడా కనిపిస్తలే మీకు? మరి ఆనాటి రోజులు వచ్చినాయి కదా, ఇక మళ్ళీ తెలుస్తుంది కదా. మళ్ళీ చెప్పులు పెట్టుకొని కరీంనగర్ జిల్లాలో ఇది పరిస్థితి. అందుకోసం నేను అంటా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావుకి నీకు ధైర్యం ఉంటే ఒక్కసారి నీ ప్రోటోకాల్ని, నీ కాన్వాయ్ని పక్కకు పెట్టి ఒక 2 గ్రామాలు జస్ట్ ఒక పాదయాత్ర చేసిరా, కనపడరా పబ్లిక్లో ధైర్యం ఉంటే తిరిగిరా. అలాం కొట్టరు, తిట్టరు, నేను ఎవ్వరు కొట్టరు, మా రైతన్నలు ఎవ్వరు నీ మీద కూడా పడరు. కాకపోతే అలా బాధ చెప్పుకుంటారు, అలా గోస చెప్పుకుంటారు, అలా పరిస్థితి చెప్పుకుంటారు. నీకు అన్నా గిట్లా అయిపోయింది, ఏమైందన్నా, నువ్వు ఇది చేస్తా అంటే అది చేస్తా అంటే ఏది చేయకపోతేవి అని చెప్పి